సో డాక్టర్ గారు మీరన్నట్లు ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుందని అంటాం కదా! సో కాకపోతే ఏంటంటే చాలామంది యంగ్ జనరేషన్ కావచ్చు, లేదా ఎవరైతే ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ మేము అంటూ ఉంటారు కదా! సో ఇలాగా ఫిట్‌గా ఉన్నవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కూడా చాలామంది మనం సడెన్‌గా జిమ్‌లో ఇలా చేస్తూ సడెన్‌గా చనిపోయారు అంటూ ఉంటారు. ఈ మధ్య ఆ కేసెస్ కూడా చాలా ఎక్కువ వింటూ ఉన్నాం మనం. సో అది ఎంతవరకు చేసే ఫిట్‌నెస్ అయినా సరే ఒక లిమిట్ వరకు చేస్తే అది మనకి హెల్తీగా ఉంటుంది. కానీ సో ఓవర్ ఫిట్‌నెస్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకొని మన లైఫ్‌లో అది కూడా చాలా వరకు డేంజరసే అవుతుంది కదా డాక్టర్? అవును. సో, మీరు చెప్పినది కరెక్ట్ అండి. ఇప్పుడు ఫిట్‌నెస్‌కి ఫిజికల్ యాక్టివిటీ చేయటం ఒకటి. హ్మ్. ఈ జిమ్‌లో ఎళ్లి వాళ్ళు ఎక్కువగా వెయిట్ చేసి కొలాప్స్ అయ్యే వాళ్ళు యాక్చువల్లీ స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్ అది ఫిట్‌నెస్ కింద రాదు. హ్మ్. దే ఆర్ డూయింగ్ ఇట్ బియాండ్ ఎ లెవెల్ వేర్ హార్ట్‌కి స్ట్రెయిన్ అయ్యి కొలాప్స్ అయ్యి అంత చేశారు. ఇప్పుడు హ్మ్. ఫిట్‌నెస్ అనేది చాలా కాలంగా మనం ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే హార్ట్ కండిషన్ అవుతది. హ్మ్. సో, ఐడియల్‌గా అయితే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫిట్‌నెస్. ఒకటొచ్చి కార్డియాక్ ఎక్సర్‌సైజ్. ఇంకోటి ఐసోటానిక్ అంటాం. హ్మ్. అంటే ఒకటి ఈ కార్డియో ఎక్సర్‌సైజ్ అనేది హార్ట్ రేట్ పెంచే ఎలాంటి యాక్టివిటీ అయినా ఇట్స్ కార్డియాక్ ఎక్సర్‌సైజ్. లైక్ హ్మ్. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, హ్మ్. రన్నింగ్. సో, ఇయన్నీ వచ్చి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ కింద వస్తుంది. అండ్ దే ఆర్ ఆల్ కార్డియో హెల్తీ. హ్మ్. మన హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అవుతదండి. మనం వీక్లీ 5 డేస్ బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, లేదు సైక్లింగ్ తొక్కామనుకోండి హార్ట్ రేట్ పెరుగుతుంది. అట్లనే మనం 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, 5 ఇయర్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు హ్మ్. మన హార్ట్ మజిల్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతది. హార్ట్‌కి మంచిదవుతుంది. హ్మ్. ఈ జిమ్‌లో ఇంకొక టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ఐసోమెట్రిక్ అంటాం. హ్మ్. అంటే వెయిట్స్ ఎత్తటం. యెస్. ఈ హెవీ వెయిట్స్ ఎత్తటం అనేది దట్ ఈస్ గుడ్ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్. హ్మ్. ఇప్పుడు మజిల్స్ బిల్డ్ చేయటానికి కానీ, బోన్ స్ట్రాంగ్ అవుతది. హ్మ్. దట్ ఈస్ ఆల్ గుడ్. హ్మ్. సో, మనం ఫిజికల్ ఫిట్‌నెస్ అని చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అవ్వాలి, మజిల్స్, బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఐడియల్ కాంబినేషన్‌లో వర్కౌట్ చేయాలి. నేను ఇప్పటి వరకు ఎక్సర్‌సైజే చేయలేదు. సడెన్‌గా నేను జిమ్‌కెళ్ళి వెయిట్ ఎత్తుతా అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మై హార్ట్. అవును. సూపర్వైజ్డ్‌గా ఉండాలి. హ్మ్. సూపర్వైజ్డ్ కూడా గ్రాడ్యువల్‌గా పెంచాలి. నేను 1 ఇయర్‌గా వచ్చి నేను 30 కిలోస్ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానని ఐ యామ్ ఏబుల్ టు డూ ఇట్ అంటే దెన్ హ్మ్. ఐ షుడ్ గో ఫర్ 40 కిలోస్, 50 కిలోస్ వెయిట్. సడెన్‌గా నేను 50 కిలోస్ ఎత్తితే మై హార్ట్ కాంట్ టేక్ ఇట్. అవును. సో, ఈ యంగ్‌స్టర్స్ జిమ్‌లెళ్లి కొలాప్స్ అవ్వటం అనేది ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ ఎయిదర్ వాళ్ళు సూపర్వైజ్డ్‌గా చేశారా అనేది డౌటు. హ్మ్. ఇంకొకటి మన మైండొచ్చి చాలా ఫాస్ట్ అండి. హ్మ్. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని నాకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకరితో మాట్లాడాలని ఇట్స్ అంత దూరం కమ్యూనికేషన్ డెవలప్ అయిపోయింది. హ్మ్. వెంటనే ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. అట్లా రిజల్ట్స్ కూడా కావాలి. నాకు 6 మంత్స్‌లో నాకు సిక్స్ ప్యాక్ కావాలి అని మనం అంత ఇంటెన్సివ్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హార్ట్ ఆర్ అవును. ఫర్ ద బాడీ. అవును. సో, సూపర్వైజ్డ్‌గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెజిమెంట్స్ మనకు నెట్‌లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ టు గివ్ అడ్వైస్. మన బాడీకి ఏది ఫిట్ అవుతుందని చూసి దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ గ్రాడ్యువల్‌గా చేసుకుంటూ ఉంటే హ్మ్. 100% మన ఇండియన్ యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ విల్ ఇంప్రూవ్ అండి. హ్మ్. ఫిజికల్ ఫిట్‌నెస్ ఇస్ ద కీ. ఎస్పెషల్లీ విమెన్‌కి ఇండియాలో ఫిజికల్ ఫిట్‌నెస్ అనే అవేర్‌నెస్ తక్కువ. ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎవరు సీరియస్‌గా తీసుకోవట్లేదు. అవును. ఇప్పుడు ఇఫ్ యూ సీ మై ఓన్ మదర్ షీ నెవర్ వర్క్స్ ఔట్. నేను ఐయామ్ బీయింగ్ ఎ కార్డియాక్ సర్జన్ ఐ టెల్ హర్. హ్మ్. బట్ ఏదో ఒకటి చెప్తారు. అదే మోకాలు నొప్పి అది ఇది అంటారు. ఆహ్, అవేర్‌నెస్ అండ్ మోటివేషన్ అనేది తక్కువ. అవును. దట్ హాస్ టు బి క్రియేటెడ్. ఓకే డాక్టర్.